మా చిన్నోడు అసలు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి ఏం తినట్లేదు. అట్లీస్ట్ ఇంకా ఫ్రూట్స్ అయినా తింటాడు కదా అని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నాకు అక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే యాపిల్ అనమాట. యాపిల్ చాలా ఇష్టంగా తింటాడు కదా, ఎలాగో వెళ్ళాం కదా అనేసి అక్కడే ఇంకా యాపిల్ కూడా తీసుకున్నా. ప్రైస్ వచ్చి కేజీ 299 అంట. కానీ ఒక్క యాపిల్ వచ్చి 46.05 రూపీస్ పడింది. అంటే ఆల్మోస్ట్ 50 రూపీస్ ఒక యాపిల్ అనమాట. 300 పెడితే 6 యాపిల్స్ వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత కట్ చేసేప్పుడు చూస్తే అరే దీని ప్లేస్లో బయట తెచ్చిన అయిపోయింది అనిపించింది. ఇంకా సరే తెచ్చేసాం కదా అని చెప్పి ఇంకా ఏం చేయలేం కాబట్టి వదిలేసిన. అలాగే బనానా నేను ఈ మధ్య ఏంటో మ్యాక్సిమం బయట తీసుకుంటా బండి మీద. కానీ ఈ మధ్య ఇంకా స్మార్ట్ పాయింట్కి వెళ్ళిపోయినప్పుడు ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి తీసేసుకున్నా. కొంచెం పర్లే బాగానే ఉన్నాయి. కొంచెం కచ్చాయి తీసుకుంటే పండుగ ఉంటాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నా. దీని వెయిట్ వచ్చి హాఫ్ కేజీ కన్నా ఎక్కువ, 680 గ్రామ్స్, 33 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ ఇక బయట కూడా అట్లే ఉంటున్నాయి, 70-80 చెప్తున్నారు బనానాస్. సో రీజనబుల్ అనిపించింది అనమాట నాకైతే. ఇంకా తింటాడేమో అని చెప్పి తీస్తే ఒకటి తీసేసుకున్నాడు, ఆత్రంగా తీసేసి ఒక తీసి మాత్రం పక్కన పెట్టేశాడు. యాపిల్ మాత్రం సగం తిన్నాడు అనమాట, సగం వదిలేసిండు. సో ఇంకా పపాయ, మా పెద్దోడు మాత్రం యాపిల్ బనానా ఈ రెండు ఎప్పుడో ఒకసారి నామ మాత్రం ఏదో మొక్కుబడిగా బతిలాడంగా తింటున్నాడు. కానీ పపాయ వాటర్ మిలన్ చాలా ఇష్టంగా తింటాడు. సో ఇంకా ఇప్పుడు వాటర్ మిలన్ ఎందుకు, అసలే చల్లగా ఉంది, దగ్గు వస్తుందని చెప్పేసి వాటర్ మిలన్ తీసుకోలేదు. కానీ పపాయ తీసుకున్నాం. పపాయ కొద్దిగా ఇష్టంగా తింటాడు కాబట్టి కొంచెం భారీ సైజులో తీసుకున్నాం అనమాట. మా చిన్నోడు కొంచెం అట్లీస్ట్ ఫ్రూట్స్ అయినా తింటే కొంచెం హెల్తీగా అవుతాడు. కానీ అదేంటో తెలియదు, ఫీవర్ తగ్గినట్టే తగ్గి 2 డేస్ తగ్గిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజు తీసుకెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్ అవి చేయించాలన్నమాట హాస్పిటల్కి తీసుకెళ్ళి. సో ఫ్రూట్స్, అలాగే ఈ మా చిన్ని బాబుకి కాచిన పాలు, ఏమో టీ కోసం తెచ్చిన పాల ప్యాకెట్, టీ పెట్టేసి మిగతా ప్యాకెట్ ఏమో ఇక్కడ పెట్టిన అనమాట మళ్ళీ యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ వేడి వేడి వెజ్ పలావ్ చేసేస్తున్నా, కొంచెం త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. అదేంటో ఈ మధ్య నాన్ వెజ్ తప్ప వెజ్ అస్సలు తినాలనిపించట్లేదు. వెజ్ అంటేనే అసలు తినాలనిపించట్లేదు. అందుకని చెప్పి పలావ్ అయితే తినాలనిపించింది కదా, అందుకని పలావ్ చేసేస్తున్నా. ఇక్కడ టీ బాగా మరిగింది, స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లో పోసుకొని వేడి వేడి టీ అయితే తాగాలి ఫస్ట్. ఆల్మోస్ట్ నైట్ అంట్లు తోమేసిన కాబట్టి అంట్లు అయితే మ్యాక్సిమం ఏం లేవు ఇప్పుడు. కాకపోతే తోమిన అంట్లు సర్దలేదు, సరే స్టాండ్లో అలాగే ఉన్నాయి, సర్దాలేదు. తర్వాత సర్దేస్తాను మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఫస్ట్ అయితే ఇంకా అన్నం విజిట్ పోగానే బాగా చల్లారి పెట్టేసి బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. లెమ్మండి లేచి వచ్చి హాల్లో పడుకోమని కాదు డాడీ, స్కూల్ టైం అవుతుందమ్మో, లేవాలి మళ్ళీ వ్యాన్ వచ్చేస్తుంది. నానయ్య నానా అసలు మెలక రావట్లేదు. నైట్ ఏమో నిద్ర బొమ్మంటే ఆట ఆడతావు, పొద్దున్నేమో లెగ్గవు టైం అవుతుంటే. లేదు మళ్ళీ వ్యాన్ వస్తుంది, తినాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, రెడీ అవ్వాలి. నవ్వుతున్నావా? సౌండ్ చేయకు, తమ్ముళ్ళు వేస్తే ఏడుస్తాడు. పడుకున్నాడు, పడుకొని మార్నింగ్ పడుకున్నాడు వాడు 5 o'clockకి. లేనా బాబు? Hi friends, once let's see. This is new, no? See, this is new. This is old. This is this have a smartphone. See, this have a this like okay. Now this box this have a this like keep. See, this like keep. This like keep and the clothes. This is watch. This have more. See light. This light out and sleep also have. See here have all now. Here see. This power is on this tick. This have 345. Then this like kick. This have na this. This like have na. See. This like have na. See.
See, this like how? No? This like keep. And this like a means. This like come. And this is see. This watch. Watch see now. This keep and change. This is okay. Change this like. This want means this like means see what like coming. See 3:44 time, and this also have shoes 20, power 6. No, this exercise no, running no, one time also don't know. See. Exercise no. See, exercise no. See here. You have na? And this sleep. And this hot. Okay? And a sun. See. Have na? And music also have. Music. In phone you keep means some music comes. And the time this is. This is shoe not. This is power yak. That's why this watch is see. This also have here. See. All have. Okay. Now this is smartphone. See. This have now. This I keep. Down keep. And this have now. This is smartphone. Don't have charging. That's why I'm using this like. Okay? Don't use this. This old. Broken this is. I'm sticking and playing. Now time is over. Next I will tell 1 minute. This like have now. This like keep and close it fastly. See, finish. Okay. A small brother, see? Brother, see? Sleeping always. Fever come. Just for sleeping always. Disturbing. I'm writing me disturbing. This boy is playing always. Disturbing me. Playing always. That's why I am going to tuition. This hanger boy, see. See. Beating, see. Playing always. Disturbing me. Beating me also. And beat means cry. Do, say means laughing. See. Where? See, this boy. See. You see here? Always not writing. He also not writing. One thing also. He also not writing. I'll have now the sign. I am. Say means say. Say means ba saying. What is this boy? Atom only come. What is that boy? I don't know. Hi friends, today is one question. What? This is smartphone. This have so many colors. Black, red, white, violet. All have. But one thing. This always I am thinking this only. Down fell down means I am taken this like cloth havana. This like do. One thing, cloth not there means this havana. This like keep and this like do and clean. That's why I am doing this like. See, you know? See this like. See, you know? See what you doing.
This is kerchief. See? You see? This like keep. This like keep. And this watch is 100 rupees. And you see one thing. See, this like have na power off means this like do. And your 3:48 now time. This is 48. Running 48. No. Array. See, this boy. This like only. What I am do? This watch I wanna. This power is 100 power. Now 71. Now charging keep. No. Why means 71 means full. 101 means పేలిపోతుంది. That's why I'm not keeping 71 only. And smartphone, this like keep. This not. See, wait. This like not screen have na. This like not a screen. Not then means not keep. This have na. This have na. You see? This like. See. This like have na. This not keep. This like keep. This have na. You see? You see this? You see this? See? You see this na? This like keep. And this up keep. Up. You know? Up means you know. This like keep. This like keep and this like keep. Over. Now watch. It's close. This have a button. This means this like come. And this open and this sound. This like watch this like okay, and this like keep. This like how this like this small this like, and this big also this like, and here keep, and keep. Wait 1 minute. మా పెద్దోడికి ఎంత హాలిడే వచ్చిన మధ్యాహ్నం నిద్ర అయితే పోడు. నేను ఇంకా సరే అని చెప్పి నేను పని చేసుకునే గ్యాప్లో అలా వీడియో తీసాడనమాట. భలే మంచిగా అనిపించింది చూసిన తర్వాత, అందుకని ఈ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా పునుగులు అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా పెద్దోడికి. బోండా కానీ పునుగులు, గారెలు, పూరీలు, మెయిన్లీ ఆయిల్ ఫుడ్ ఎందుకు అంత ఇష్టం వాడికి. బట్ నేను ఎక్కువ చేయను, రెగ్యులర్గా అయితే చేయను. వీక్లీ వన్స్ లేదంటే ఈవినింగ్ టైంలో ఎలాగో పిండి ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో చేస్తాను. బట్ ఈరోజు మార్నింగే చేసేసాను. ఇంకా స్నాక్స్ స్కూల్లోకి అయితే స్నాక్స్ బాక్స్కి పపాయ అలాగే ఎగ్ పులుసు చేశాను. జనరల్గా ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే రెగ్యులర్గా తింటుండే వాళ్ళం ఎగ్ పులుసు చాలా ఫ్రీక్వెంట్గా. బట్ పెళ్ళైన దగ్గర నుంచి ఎగ్ బిర్యానీస్ లేకపోతే పురుటు ఉంటాయిగా ఇవే చేస్తున్నాను అనమాట. సో లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేయడం అయిపోయింది. అమ్మ నువ్వు బాబాయ్ తింటున్నా చిన్న. అబ్బా అన్నయ్య దగ్గర తిరిగాడు. తిను డాడీ. మరి యాపిల్ బనానా ఎందుకు తింటలేవు డాడీ? పెద్దోడా యాపిల్ బనానా ఎందుకు తింటలే? అదే ఎందుకు అంటున్నా. మా పెద్దోడికి స్నాక్స్ బాక్స్ ఏదైనా నచ్చిన స్నాక్స్ పెట్టాము అంటే ఈవినింగ్ వచ్చాక కన్ఫామ్గా అడుగుతాడు అనమాట. అందుకని చెప్పి ఎందుకైనా మంచిదని మ్యాక్సిమం నేను కొంచెం స్నాక్స్ పక్కన తీసి పెడతాను. అంటే పాడవవు అనుకున్నవి ఎలాగో మార్నింగ్ టైంలో చేసిన స్నాక్స్ పెడతాను కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్కి కూడా కొంచెం పక్కన పెడతాను అనమాట. ఒకవేళ అడిగినా ఈజీగా ఇచ్చేయచ్చు అని చెప్పి. లేదంటే అప్పటికప్పుడు చేసేవి చేసి పెట్టేస్తాను ఈవినింగ్ టైంలో. కొంచెం టైం టేకింగ్ అయితే నేను పక్కన పెట్టి దాచిపెట్టిస్తాను అనమాట. వచ్చిన తర్వాత అడిగి మరి పపాయ తింటున్నాడు. ఇంకా మా పెద్దోడు తింటున్నాడు కానీ మా చిన్నోడు తింటున్నాడు అనమాట. లిటరల్లీ ఆల్మోస్ట్ ఇది ఒక 5 days తర్వాత వీడియో అనుకుంటా. ఊరి నుంచి వచ్చిన తర్వాత అస్సలు తినట్లేదు మా చిన్నోడు. బాగా తగ్గించేసాడు అనమాట ఫుడ్. అట్లీస్ట్ ఫ్రూట్స్ అయినా తింటాడని చెప్పి ఫ్రూట్స్ తెచ్చాము. వాళ్ళ అన్నయ్యని చూసి తినేస్తున్నాడు అనమాట. ఏదో ఒకటి కొంచెం కడుపులో ఆశపడిద్ది అని చెప్పి. ఇంకా తర్వాత మా పెద్దోడు ఎందుకో తెలియదు, నాకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట. చాలా చిన్న వీపుల్లాగా అనిపించాయి తల్లో. సరే అని చెప్పి ఇంకా నైట్ టైము తినిపించిన తర్వాత పేలదమైన పెట్టి దువ్వితే మాత్రం
పెద్ద పెయిన్లు 2 ఇలాంటివి 2 వచ్చాయి అనమాట. ఇదొకటి, ఇంకా ఇంతకుముందు ఒకటి కూడా వచ్చింది. నేనైతే ఫుల్ షాక్ అయిపోయా. జనరల్గా అబ్బాయిల నెత్తిలో పెయిన్లు ఉండవు, అట్ ద సేమ్ టైం ఇంత చిన్న పిల్లల నెత్తిలో. మా ఇంట్లో కూడా ఎవరికి పెయిన్లు లేవన్నమాట. నాకైతే ఇంకా పెయిన్లు ఉంటే భలే చిరాకు వచ్చేస్తుంది. బట్ ఊరు వెళ్ళినాము, వాటర్ చేంజ్ వల్ల లేకపోతే ఎవరైనా ఎక్కాయో ఊర్లో తెలియదు కానీ ఫుల్ పెయిన్లు ఎక్కాయి. వాడికి మేమే షాక్ అయ్యాము. దువ్వి లాస్ట్కి వచ్చిందనమాట. నాకైతే అంటే మళ్ళీ ఒకటి అందరికి స్ప్రెడ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా నెక్స్ట్ డే ఊరుకుంటానా. నాకు డౌట్ వచ్చింది కదా, ఎలాగో నా దగ్గర పడుకుంటాడు కాబట్టి పక్కనే, ఎలాగో నాకు కూడా ఎక్కే ఉంటాయని చెప్పి తాతతో అంతసేపు పెనతో వేసుకొని దువ్వి ఇంకా జడైతే ఇంకా ముడేసేసుకున్నాను అనమాట. హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా మా చిన్నోడికి అన్నం తినిపించడానికి ట్రై చేస్తున్నా. ఇది జ్వరం తగ్గిన తర్వాత వీడియో. ఇంకా నైట్ అయిన తర్వాత జ్వరం రాలేదు. లిటరల్లీ 1 వీక్ పట్టిందనమాట. 1 వీక్లో హాస్పిటల్కి తీసుకెళ్ళడము, మళ్ళీ 3 డేస్ ఆగి మళ్ళీ తగ్గట్లేదని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళడము. తర్వాత ఇంకా తగ్గిపోయింది. నైట్ అంతా కూడా రాలేదు. ఇంకా నెక్స్ట్ డేకి రైస్ పెడదామా వద్దా అని చెప్పి ఒక డైనమోల్ అయితే ఉన్నా. మధ్యలో 2 డేస్ తగ్గింది, బట్ ఈవినింగ్ టైంలో వచ్చిందనమాట. ఆ 2 డేస్ కూడా మార్నింగ్ అంతా లేదు, ఈవినింగ్ టైంలో ఒకసారి వచ్చింది. ఇంకా సరే తగ్గిపోతుందేమో అనుకున్నాం కానీ నైట్ టైం వచ్చేసరికి చాలా భయమై ఉండే. వైరల్ ఫీవర్ అయ్యింటి, అసలు జర్నీ ఎఫెక్ట్, వాటర్ చేంజ్ అయినాయి. ఈ మధ్య పిల్లలకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అంటే వెదర్ చేంజ్ అయింది కాబట్టి అదో టెన్షన్ చాలా ఉండే. సో కాకపోతే ఇంకా సెకండ్ టైం హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తగ్గిందనమాట. సిరప్ యాంటీబయాటిక్ ఇచ్చిండే, జస్ట్ 1 టైం వేసాము యాంటీబయాటిక్, ఇంకా ఫీవర్ టానిక్ అంతే. ఇంకా అప్పటి నుంచి ఫీవర్ అయితే రాలేదు. ఇంకా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడమే ఒక 1 డే 2 డేస్ వరకు. కాకపోతే రైస్ పెడదామా వద్దా అన్న ఒక డైనమోల్ అయితే ఉన్నా, ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి టెంపరేచర్, ఈవెన్ లో ఫీవర్ ఉన్నా కూడా మనకు తెలియదు కదా బయటికి, అందుకని చెప్పి ఒకసారి టెంపరేచర్ చెక్ చేసి ఓకే నార్మల్గా ఉంది అనుకున్న తర్వాత రైస్ అయితే పెట్టేస్తున్నా. అసలు యాక్చువల్గా జ్వరం మీద రైస్ పెట్టద్దు అంటారు కదా, నేనైతే రైస్ అయితే ఏం పెట్టలేదు. అప్పుడు వాడు తినలేదు కూడా. 3 డేస్ అయితే కంప్లీట్గా పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డేకి ఫీవర్ తగ్గిపోయింది అని చెప్పి జస్ట్ కొంచెం రైస్ అయితే పెట్టా. తిన్నాడు మంచిగానే. నైట్కి జ్వరం వచ్చేసింది అనమాట. అమ్మో ఆ రైస్ పెట్టడం వల్ల వచ్చిందా అన్న ఒక భయం అయితే ఉంటుంది కదా. సో అందుకని ఇంకా రైస్ పెట్టడం ఆపేసి ఓన్లీ పాలు కాచి పాలు ఇవ్వడము, ఇంకా ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటాడు కదా, ఫ్రూట్స్, స్నాక్స్, మరమరాలు, చిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇవ్వడం. చిప్స్ అంటే బయట కొన్ని చిప్స్ ప్యాకెట్ కాదు, ఇంట్లో ఫ్రై చేసే చిప్స్ ఉంటాయి కదా, అవి అలాగే పెట్టుకుంటాను జనరల్గా. ఏదైనా వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు మా పెద్దోడికి పక్కన నంచుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి. సో అవి ఏం చేస్తే అదొకటి ఇదొకటి తక్కువ బ్రేక్ఫాస్ట్లు చేయడము. వాటి వల్ల ఒక ఇడ్లీ పాలలో పెట్టడం, ఒక ఇడ్లీ ఏమో మధ్యలో ఆపి చట్నీలో పెట్టడం, కొంచెం ఏమన్నా తింటే కొంచెం ఆసరం ఉండిద్ది అని చెప్పి. బట్ ఎక్కువ మాత్రం లిక్విడ్స్ టైప్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తే ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి. కానీ 1 వీక్ మాత్రం చంక దిగలేదు, మామూలుగానే ఎత్తుకోమంటాడు. అలాంటిది ఇంకా ఫీవర్ వచ్చినా నీరసంగా ఉన్న అస్సలు దిగడనమాట. నాకైతే ఈ 1 వీక్ మా చిన్ని బాబుకి చిన్నప్పుడు అమ్మవారు అయినప్పుడు ఎలా చేశాడో లిటరల్ అలాగే చేశాడనమాట. అప్పుడు కూడా అస్సలు కొంచెం ఒక మంచంలో అంటే చిన్న పిల్లడు కదా, అప్పుడు అట్లీస్ట్ మంచంలో పడుకుంటాడేమో, కాసేపు మనం పని చేసుకోవచ్చు అనుకున్న టైంలో కూడా అస్సలు పడుకోపోయేది. కింద మంచంలో వేస్తే ఇంకా ఏడ్చేది అనమాట. కొంచెం పక్కకు కూడా వెళ్ళిపోయేది అనమాట. అట్లా ఉండేది. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలని చంకలో ఎత్తుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉండేది అప్పుడు. సో సేమ్ మళ్ళీ నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చిందనమాట. అంతగా ఏడ్చింది. కింద దింపినా ఏడిపోయి, అట్లీస్ట్ కూర్చోబెట్టి మనం వెళ్దాము పని చేసుకుందామన్నా ఏడిపోయి అనమాట. ఇంకా చేతిలోంచి దింపడం దింపితే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడని ఇప్పుడు అర్థమైపోయింది నాకు. అందుకే ఆ డేస్ అయితే గుర్తొచ్చాయి అనమాట. మళ్ళీ అలా చేస్తూ ఉంటే కొంచెం భయం కూడా అయింది. ఏంటి ఇలా చేస్తున్నాడు, బాగా వీక్ అయిపోతాడా ఏంటి, ఎక్కువ ఏమైనా వైరల్ ఫీవరా ఏంటి, చాలా టెన్షన్ పడ్డా. బట్ టైం గార్డ్ ఫీవర్ తగ్గిన తర్వాత చాలా రిలాక్స్డ్ అనిపించింది అనమాట. మనకు వస్తే ఏమో తెలియదు, ఇంట్లో ఏం పని చేయబుద్ది కదా. అదే పిల్లలకు వస్తే నిద్ర ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఉండదు. తెల్లవారులు వాళ్ళని చూసుకోవడము, జ్వరం వచ్చిందా లేదా, ఒళ్ళు తుడుచుకోవడము, టెంపరేచర్ చెక్ చేయడము, సిరప్స్కి అదో పెద్ద తలకాయ నొప్పి. ఇంకా అస్సలు సిరప్స్ తాగడనమాట. చాలా కష్టపడితే తప్ప ఇబ్బంది పెడతాడు. చాలా సిరప్స్ తాగడానికి తిప్పి తాపించాలి. అదొకటి. మళ్ళీ నిద్ర ఉండక ఓపిక ఉండదు ఫస్ట్ నెక్స్ట్ డేకి. అలాని పడుకుంటామంటే పడుకోరు. నేనైతే ఒకటే అయితే లిటరల్లీ వాడు పక్కన అలా పడుకున్నాను అనమాట, అలారం పెట్టేసుకొని. మళ్ళీ సిరప్ వేయాల్సిన టైంకి నీరసంకి తర్వాత వాడు కొంచెం తింటే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య ఇలా కొంచెం తిన్నా చాలు, కొంచెం పెట్టేస్తే కొంచెం రికవర్ అవుతాడని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.